చేపట్టింది. దీంతో పాటు పైప్లైన్ మరమ్మతు సమస్యను సత్వరమే పరిష్కరించేలా అన్ని సౌకర్యాలను మెరుగుపరుచుకుంటుంది. ఒకవైపు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయడమే కాకుండా మెట్రో నగరాల కంటే తక్కువకే బల్క్ వాటర్ను సరఫరా చేస్తూ గణనీయమైన ఆదాయ వృద్ధిని నమోదు చేసుకుంటుంది. విశాఖ తాగునీటి అవసరాలకు రోజుకు 15 MGD నీరు అవసరం. ఆ నీరు తాటిపుడి, మొహద్రిగడ్డ, గోదావరి నుండి సరఫరా అవుతుంది. అయితే భవిష్యత్తులో తాగునీటి అవసరాలకు అనుగుణంగా గాజువాక, ఎండాడ, పెందుర్తిలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టారు. 6 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. అలాగే త్వరలోనే నగరమంతా 24 గంటల తాగునీటి సరఫరాకు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు చర్యలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ 2.0లో పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే మురళీనగర్, మాధవధార ప్రాంతాల్లో ట్రయల్ రన్ కింద 24/7 నీటి సరఫరా చేస్తున్నారు. ఇంటింటికి మీటర్లు ఏర్పాటు చేసి నీటి వినియోగాన్ని బట్టి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ 2 ప్రాంతాల్లో సరఫరా సక్రమంగా ఉండడంతో దీన్ని జిల్లా అంతటా అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ అమృత్ స్కీమ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో నగరంలో ప్రతి ఇంటికి కలెక్షన్స్ ఇచ్చే ఆలోచనలో అధికారులున్నారు. ఒకవైపు తాగునీటి సరఫరాపై దృష్టి సారించిన జీవీఎంసీ నీటి సరఫరా అధికారులు, మరోవైపు బల్క్ వాటర్పై ఆదాయాన్ని